ఇవాల్టి ముఖ్యాంశాలు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం బిజీ. పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు పలు సంస్థల ఆసక్తి. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యంలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని పలువురు ప్రతినిధుల వ్యాఖ్య. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్. లిక్కర్ స్కామ్ లో వరుణ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సిట్ అధికారుల అనుమానం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వరుణ్ ను అరెస్ట్ చేసిన అధికారులు. జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్. పూంచ్ సెక్టార్ లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాల కాల్పులు. ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం. ముష్కరులు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానం. రష్యా, జపాన్ లో సునామీ. భారత్ లో సునామీపై కీలక చర్చ. రష్యా, జపాన్ తో పాటు ఉత్తర పసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను తాకిన సునామీ. భారత్ కు సైతం సునామీ ముప్పు ఉందని సోషల్ మీడియాలో వార్తలు. భారత్ కు ఎలాంటి ముప్పు లేదని భారత ప్రభుత్వం స్పష్టం. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ తో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం. సర్పంచ్ ఎన్నికలపై చర్చ.